యా హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో మనము అమెజాన్ విండోస్ ఈసీటీ ఇన్స్టెన్స్ సెషన్ మేనేజర్ యూజ్ చేసుకొని ఎలా కనెక్ట్ అవుతాము అనేది చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ తెలుగు డెవాప్స్ గురు అనే గిట్ హబ్ రిపో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిపాజిటరీస్కి వెళ్ళండి. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ 02 హీరో సిరీస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఏడబ్ల్యూఎస్ రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనెక్ట్ టు యువర్ అమెజాన్ విండోస్ ఈసీటీ ఇన్స్టెన్స్ యూజింగ్ సెషన్ మేనేజర్, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెషన్ మేనేజర్ అంటే ఏంటి చూద్దాం, తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, తర్వాత డెమో అనేది చూద్దాం. సెషన్ మేనేజర్ అనేది ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ మేనేజర్లో ఒక ఫీచర్. ఈ సెషన్ మేనేజర్ యూజ్ చేసుకుని ఏంటంటే ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ అది విండోస్ కానీ లైనక్స్ కానీ సెక్యూర్ గా కనెక్ట్ అయ్యి మేనేజ్ చేయడం కోసము యూజ్ చేస్తాం. అది కూడా వితౌట్ నీడింగ్ ఎస్హెచ్ కానీ ఆర్డిపి కానీ లేకపోతే ఇన్బౌండ్ లో పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయడం కానీ ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ గా మనకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ద్వారా మనము కనెక్ట్ అయిపోవచ్చు. ఇట్ ఈస్ మోర్ ఎన్క్రిప్టెడ్ వన్. ఓకే, అండర్స్టాండ్ రైట్? ఫైన్. దీని వల్ల ఏంటి అడ్వాంటేజ్, సమ్ టైమ్స్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ మీ ఫెమ్ ఫైల్ మర్చిపోయారు, ఓకేనా, ఒకవేళ మీ ఏడి క్రెడెన్షియల్స్ వర్క్ అవ్వలేదు, అలాంటప్పుడు ఏంటంటే ఈ సెషన్ మేనేజర్ యూజ్ చేసుకున్న డైరెక్ట్ గా మనం కనెక్ట్ అనేది అయిపోవచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే కీ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఒకటి సెక్యూర్ గా ఉంటుంది, ఎందుకంటే యూ డోంట్ నీడ్ ఫర్ ఎస్ఎస్హెచ్ కీస్ కానీ లేకపోతే యూ డోంట్ రిక్వైర్ టు ఓపెన్ ద పోర్ట్ నెంబర్. ఫర్ లైనక్స్ కి ఏంటి 22 పోర్ట్ నెంబర్, విండోస్ కి 3389 పోర్ట్ నెంబర్ అనేది ఎనేబుల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అలానే ఆడిటబుల్, మనము సెషన్ లాగిన్ అవుతే కనుక ఆ లాగిన్ యొక్క లాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ మనం ఎనేబుల్ చేస్తే క్లౌడ్ వాచ్ లో కానీ S3 లో కానీ స్టోర్ అనేది అవుతాయి. అలానే ఇక మనం చూసుకున్నట్టే సింపుల్ గా యాక్సెస్ అనేది అయిపోవచ్చు. అలానే కాస్ట్ ఎఫెక్టివ్, ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ బి ఎలిమినేట్ ద బ్యాస్టన్ హోస్ట్, ఎందుకంటే ఒకవేళ నువ్వు సర్వర్ అనేది ప్రైవేట్ లో క్రియేట్ చేస్తే డైరెక్ట్ గా నువ్వు కనెక్ట్ అవ్వలేవు కదా. సో జంప్ సర్వర్, బ్యాస్టన్ హోస్ట్ సర్వర్ అంటాం, అక్కడ నుంచి నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, అది కూడా అవసరం లేదు ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది సెషన్ మేనేజర్ యూజ్ చేస్తే. ఓకే, ఫైన్. అండ్ కమింగ్ టు ద ప్రీ రిక్వెసైట్స్. సో ఫస్ట్ ఏంటంటే ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనం విండోస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి విండోస్ ఆల్రెడీ నేను లైనక్స్ గురించి కవర్ చేశాను. ఒకసారి మీకు ఐడియా లేకపోతే ఒకసారి చూడండి. ఓకే, ఫైన్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. అలానే అలానే అది అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి, అలానే అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బై డిఫాల్ట్ ఈ ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అయి వస్తుంది. అదేంటి, ఆ స్పెసిఫిక్ విండోస్ సర్వర్స్, ఎగ్జాంపుల్ 2008 నుంచి 12, ఓకేనా, అలానే మనకు 2016, 19, 22లో కూడా మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి. ఏం ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, ఆ ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది ఇన్బిల్ట్ గా ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ఓకే, ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి రావలేదు అనుకోండి, అప్పుడు ఏంటి? సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మీరు ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి, ఆ విండోస్ సర్వర్ కే మీరు కనెక్ట్ అయ్యి మీరు డైరెక్ట్ గా .exe ఫైల్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మనం క్రియేట్ చేసే సర్వర్ ఏంటంటే మోస్ట్లీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వచ్చి ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఓకే, ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ప్రాసెస్ ఏంటంటే ఈ .exe ఫైల్ ఉంది కదా, .exe ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని డబుల్ క్లిక్ కొట్టి నెక్స్ట్ 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 అని కొడితే ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా, క్లియర్. అయిపోయిన తర్వాత ఏంటంటే మనం స్టార్ట్ చేయాలన్నా రీస్టార్ట్ చేయాలన్నా ఏంటంటే మనం పవర్ షెల్ అనేది ఓపెన్ చేసి రీస్టార్ట్ ఐఫోన్ సర్వీస్ అని కమాండ్ యూజ్ చేసుకొని ఆ సర్వీస్ నేమ్ ఏంటంటే అమెజాన్ ఎస్ఎస్ఎం ఏజెంట్. సర్వీస్ నేమ్ అంటే విండోస్ లో ఏంటంటే అమెజాన్ ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది సర్వీస్ నేమ్. ఈ సర్వీస్ నేమ్ రీస్టార్ట్ ఐఫోన్ సర్వీస్ అనే దాంతో యూజ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, ఈ కమాండ్ వర్క్ కింద పవర్ షెల్ ఓన్లీ, నాట్ ద సిఎండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే సర్వీస్ రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం గెట్ ఐఫోన్ సర్వీసు, అలానే ఒకవేళ స్టార్ట్ చేయాలనుకో స్టార్ట్ ఐఫోన్ సర్వీసు, రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్ ఐఫోన్ సర్వీసు, ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ ఐఫోన్ సర్వీస్ అనేది మనం వాడుకొని చెక్ చేస్తాం. అలానే మనము చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి, మనం ఎస్ఎస్ఎం ఏజెంట్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది మనకు చెక్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక విండోస్ సర్వర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే లాంచ్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే విండోస్ సర్వర్ అని టైప్ చేయండి. ఓకే, విండోస్ సర్వర్ అని ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ విండోస్ అని ఉంది కదా, విండోస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, విండోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విండోస్ 2025 బేస్ ఇమేజ్ గురికే వచ్చింది. కానీ మనం ఏంటంటే రియల్ టైంలో సోఫార్ ఏంటంటే 2019-22 వరకు వాడుతున్నాము. సో దానికోసం ఏంటంటే నేను 2022 అనేది బేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఫైన్, 2022 సర్వర్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడికి వస్తే కనుక ఇన్స్టెన్స్ టైప్ ఉంది కదా, మీ ఇష్టం. మీరు ఒక T2.micro వాడాలంటే వాడండి, ఇది ఫ్రీ ట్రయల్. లేదు నాకు కొంచెం ఫాస్ట్గా ఉండాలనుకుంటే కనుక T2.medium వాడండి. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను అంటే T2.medium అనేది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఉండాలి మీకు చూపించేటప్పుడు. సో కాబట్టి ఏంటంటే T2.medium 2 CP 4 GB మెమరీ అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే కీపేర్లో నా ఇన్ఫ్రా కీపేర్ అనేది ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ నెట్వర్కింగ్ లో చూసుకున్నట్టయితే ఎడిట్ అని క్లిక్ చేసి నేను ఇన్ఫ్రా విపిసి లో కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రా విపిసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫ్రా విపిసి 10.70 సిరీస్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ సబ్నెట్స్ ఉన్నాయి, పబ్లిక్, ప్రైవేట్, యాప్, డేటా సబ్నెట్స్ ఉన్నాయి. బట్ నేను ఎక్కడ క్రియేట్ చేస్తున్నా అంటే ప్రైవేట్ సబ్నెట్ లో క్రియేట్ చేస్తున్నా. ఒకసారి ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైవేట్ సబ్నెట్ లో పబ్లిక్ అయితే అవసరం లేదు కదా, అందుకోసమే డిజేబుల్ లో ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏంటి, infra-vpc-sg. sg is nothing but సెక్యూరిటీ గ్రూప్. ఓకే, డిస్క్రిప్షన్ సేమ్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక ఫర్ విండోస్ కి ఏంటంటే RDP ఉంటుంది. RDP పోర్ట్ నెంబర్ ఎంత 3389, పోర్ట్ నెంబర్ ఎంత 3389. ఇక్కడ సోర్స్ టైప్ ఉంది చూసారా, ఇక్కడ ఎనీవేర్ బదులు నేనేమి ఇస్తున్నా అంటే కస్టమ్ అని ఇస్తున్నా. ఎనీవేర్ బదులు ఏమి ఇస్తున్నా అంటే కస్టమ్ అని ఇచ్చేసి 10.0.0/8 అనేది ఇస్తున్నా. గుర్తుపెట్టుకోండి, అవర్ ఎంటైర్ నెట్వర్క్ ఏంటంటే 10 సిరీస్ లో ఉంది కాబట్టి ఇన్ఫ్రా, డెవ్, టెస్ట్, QA, UAT, ప్రాడ్, ప్రీ ప్రాడ్ ఎవ్రీథింగ్ ఏంటంటే 10 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నేను 10 సిరీస్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సైజు 30 GB ఇస్ ఫైన్. జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే లాంచ్ ఇన్స్టెన్స్ అనేది యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఏ సర్వర్ క్రియేట్ అవుతుంది, విండోస్ సర్వర్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విండోస్ సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విండోస్ సర్వర్ మనకి క్రియేట్ అవుతుంది కదా, ఇది ఏంటంటే అప్ అవడానికి టోటల్ గా 4 minutes టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది, 4 minutes అనేది మనకు టైం పడుతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే విండోస్ సర్వర్ ఉంది కదా, ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ IP మాత్రమే వచ్చింది. ఇక్కడ స్టిల్ ఇన్స్టలైజింగ్ ఉంది. ఒక 4 minutes వెయిట్ చేద్దాం, సో దట్ ఏంటంటే సర్వర్ అప్ అవుతుంది, తర్వాత కనెక్ట్ అయిపోదాం. ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు మనకు ఈ సర్వర్ ఉంది కదా, సర్వర్ ఇన్స్టలైజింగ్ ఆల్మోస్ట్ డన్. ఓకే, సో ఇప్పుడు సర్వర్ ఉంది. ఈ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవుతావు యూజువల్ గా చెప్పండి. మనం ఏంటంటే మీకున్న ఐడియా ప్రకారం ఒకటి ఏంటంటే కంఫైల్ ద్వారా కనెక్ట్ అవుతాం, అడ్మినిస్ట్రేటర్ యూజర్. సెకండ్ థింగ్ ఏంటంటే AD ద్వారా కనెక్ట్ అవుతాం. ఓకే కరెక్టే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే SSM ఏజెంట్ ఇన్స్టాల్ అయిందా లేదా అనే దానికోసం కంఫైల్ ద్వారా కనెక్ట్ అయిపోదాం. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ సర్వర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేయి. కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ RDP క్లయింట్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రైవేట్ IP ఉంది, యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. కానీ ఏంటంటే మనకు పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ కావడానికి ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే గెట్ పాస్వర్డ్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసి మన ప్రైవేట్ కీ ఫైల్ అనేది infra.pem అని ఉంది కదా, దీన్ని అప్లోడ్ చేసి ఓకే అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే డిక్రిప్ట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయి. ఇక్కడ మనకు పాస్వర్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాము, ఓకే యూజువల్ గా ఇది పబ్లిక్ IP అనుకో, డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేస్తాము RDP అని ఇచ్చేసి, ఓకే RDP అని ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ IP ఇస్తాము. ఓకే ఎగ్జాంపుల్ పబ్లిక్ IP అయితే ఇక్కడ IP ఇస్తాము. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఏమి ఇస్తామంటే అడ్మినిస్ట్రేటర్ ఇస్తాము. ఇది ఉంది కదా, అడ్మినిస్ట్రేటర్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకు యూజర్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. కానీ మన సర్వర్ ఏంటి ప్రైవేట్ IP లో ఉంది. ప్రైవేట్ IP లో ఉన్నప్పుడు ఏంటి, నువ్వు కంపల్సరీ సిస్కో కానీ, ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్ సిస్కో వర్తి సిస్కో, లేకపోతే AWS క్లయింట్ VPN. యూజువల్ గా AWS యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే AWS క్లయింట్ VPN అనేది వాడతారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రైవేట్ తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇలా వస్తుంది. సో దానికోసం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే నువ్వు క్లయింట్ VPN అనేది కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ క్లయింట్ VPN ఐడియా లేకపోతే మన తెలుగు డెవాప్స్ గురులో తెలుగు డెవాప్స్ గురులోకి వెళ్తే ఇక్కడ మనకు AWS కోర్స్ ఉంది కదా, దీంట్లో నేను ఆల్రెడీ కవర్ చేశాను. డైరెక్ట్ సర్వీస్ అలానే క్లయింట్ VPN ఎలా సెటప్ చేయాలనేది ఒకసారి చూడండి. ఓకే
ఫైన్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, కనెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అనే పాస్వర్డ్ అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో కూడా సేమే. నీ యూజర్ నేమ్ నీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ మై యూజర్ నేమ్ అంటే మురళి, మై పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఓకే, పాస్వర్డ్ అనేది ఎంటర్ అనేది చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కనెక్ట్ అనేది అయిపోతున్నాం. ఓకేనా. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు కనెక్ట్ అయినావు. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఏంది, ఇప్పుడు నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఏంది, యూజర్ నేమ్ అనేది ప్రైవేట్ ఐపీ ఇచ్చాను, సారీ కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఇచ్చాను, యూజర్ నేమ్ అనేది అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు కనెక్ట్ అని క్లిక్ చేస్తే నీకు పాపప్ వస్తుంది చూడండి. ఎందుకు, నువ్వు క్లయింట్ VPN కనెక్ట్ అయ్యావు. ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ క్లయింట్ VPN అనేది ఉండాలి. క్లయింట్ VPN కానీ సిస్కో కానీ ఏది ఆర్గనైజేషన్ ఏది పడితే అది. ఓకే ఫైన్. నా ఇప్పుడు ఏంది, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. దీనికోసం ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఈ అడ్మిన్ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసినాం, ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అడుగుతుంది ఎస్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ విండోస్ సర్వర్కి కనెక్ట్ అనేది అయిపోతావు. ఓకే సూపర్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు విండోస్ సర్వర్ కి కనెక్ట్ అవుతున్నాము. యూజువల్గా ఇది కూడా లోడ్ అవ్వడానికి ఏంటంటే 30 seconds అలా టైం పడుతుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ కాన్ఫిగరేషన్ కావాలి కాబట్టి. వెయిట్ చేద్దాం. ఓకే ఫైన్, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, స్టిల్ లోడింగ్, ఎవ్రీథింగ్ సెటప్ చేసుకుంటా ఉంది. ఓకేనా. ఓకే, నా సర్వర్ కనెక్ట్ అయిపోయినావు. ఈ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది, అంతా బాగానే ఉంది, సూపర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సర్వర్ డీటెయిల్స్ చూపిస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏమని చెప్పాను, ఇప్పుడున్న లేటెస్ట్ AMIలో ఆల్రెడీ SSM ఏజెంట్ అనేది ఇన్స్టాల్ అయ్యి వస్తుందని చెప్పాను. సో దానికోసం ఏంటంటే నువ్వు ఇక్కడ టాస్క్ మేనేజర్కి వెళ్ళి, ఓకే ఇక్కడ టాస్క్ మేనేజర్ అని ఉందా, టాస్క్ మేనేజర్కి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మోడ్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత సర్వీసెస్ కానీ ఇక్కడ చూస్తే చూడండి, అమెజాన్ SSM ఏజెంట్ అనేది రన్ అవుతుంది. ఓకే, SSM ఏజెంట్ అనేది సర్వీస్ లాగా రన్ అవుతుంది. ఎందుకు, మీకేం చెప్పాను, ఇప్పుడున్న లేటెస్ట్ AMIలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి. మనం ఏం స్పెసిఫిక్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అలానే సర్వీస్ లెవెల్కి వెళ్ళి ఇక్కడ సర్వీస్ లెవెల్లో కూడా నువ్వు SSM ఏజెంట్ ఉంటుంది చూడండి. 1 second, అమెజాన్ SSM ఏజెంట్, అమెజాన్ SSM ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ SSM ఏజెంట్ ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే రన్నింగ్ అనేది వస్తుంది. ఒకవేళ రీస్టార్ట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి స్టాప్ చేయాలన్నా రీస్టార్ట్ చేయాలనేది నువ్వు ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే గెట్ ఐఫోన్ సర్వీస్, రీస్టార్ట్ ఐఫోన్ సర్వీస్ నేమ్ అనేది ఇవ్వచ్చు. వాట్ ఇస్ ద సర్వీస్ నేమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ SSM ఏజెంట్ కదా, ఆ అమెజాన్ SSM ఏజెంట్ ని పవర్ షెల్ ద్వారా రీస్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి కొరికి ఇక్కడ చూసుకున్నట్టయితే రీస్టార్ట్ అని కొడితే ఇక స్టాపింగ్ అవుతుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అనేది అవుతుంది. యూజువల్గా ఇది కూడా ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రన్నింగ్ అనేది వచ్చింది కదా, ఇలా రీస్టార్ట్ అనేది చేయొచ్చు. ఓకే సూపర్, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి మనకు మనము చెక్ చేయాలి, వర్షన్ అనేది చెక్ చేయాలి. సో దానికోసం ఏంటంటే CMD అని టైప్ చేయండి. CMD అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. కరెక్ట్, ఇక్కడ నేనేం చేస్తున్నంటే AWS SSM ఏజెంట్ వర్షన్ అని ఇవ్వండి. ఇక మనం చూసుకున్నట్టయితే ఏమొస్తుంది ఇక్కడ, AWS SSM ఏజెంట్ అనేది నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది. ఇక్కడ నాట్ రికగ్నైజ్డ్. ఇప్పుడు డాక్యుమెంటేషన్కి వెళ్తే ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ చూడండి, ఇది కమాండ్, సారీ నాట్ AWS, అమెజాన్. ఓకే, జస్ట్ కాపీ దిస్, అమెజాన్ SSM ఏజెంట్ అని ఇవ్వండి. ఓకేనా, వర్షన్ ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి ఇక్కడ ఏమొస్తుంది, నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది. ఇక్కడ మీరు అడగచ్చు, మురళి ఇక్కడ రన్ అవుతుంది, బట్ ఇక్కడ ఏమో చూస్తే కనుక ఆ వర్షన్ చెక్ చేద్దామంటే ఇక్కడ ఇలా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ లెవెల్లో రన్ అవుతుంది, కానీ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క పాత్ని ఆ SSM ఏజెంట్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఆ పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మీరు ఒకసారి C డ్రైవ్కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి, C డ్రైవ్కి వెళ్ళండి. దిస్ PCకి వెళ్ళండి, C డ్రైవ్కి వెళ్ళండి. ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళండి, ఇక్కడ అమెజాన్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే SSM ఉందా, SSMకి వెళ్ళండి. ఇక్కడ చూసుకున్నట్టయితే SSM యొక్క అప్లికేషన్ ఉంది చూడండి. ఇప్పుడు దీని ఏం చేయాలంటే కాపీ చేసుకొని ఇక్కడనే దిస్ PC దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ENV అని టైప్ చేయండి. ఏం చేస్తారో ENV అని
టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూజర్ లెవెల్లో పెట్టాలన్నా లేకపోతే సిస్టమ్ లెవెల్లోనా. సిస్టమ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ ఉంది కదా, ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ పాత్ అని ఉందా, పాత్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అని క్లిక్ చేయి. ఇక్కడ నీకేమైనా ఎస్ఎస్ఎం పాత్ ఏమైనా ఉందా, లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తా అంటే న్యూ ఇచ్చేసి ఆ ఎస్ఎస్ఎం పాత్ ఇచ్చేసి లాస్ట్ లో స్లాష్ అని ఇవ్వు. ఎందుకంటే ఆ ఎస్ఎస్ఎం లోపలనే కదా ఏజెంట్ ఉండేది. సో కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తా అంటే ఓకే అని క్లిక్ చేసి, ఓకే అని క్లిక్ చేయి, ఓకే అని క్లిక్ చేయి. ఇది నువ్వు క్లోజ్ చేసేసి, ఇది క్లోజ్ చేసేసి చేసిన తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసినాం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఆ పాత్ అనేది యాడ్ చేసినాం. కానీ స్టిల్ ఇక్కడ చూస్తే నేను ఇది రన్ చేసినప్పుడు స్టిల్ ఇదే వస్తుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యాడ్ చేస్తే సేమ్ కమాండ్ ప్రాంప్ట్ లో వర్క్ అవుతుంది. పవర్ షెల్ రిలేటెడ్ ఏంటంటే ఈ విండోస్ ఏంటంటే డ్రాబ్యాక్, కమాండ్ ప్రాంప్ట్ ఏంటంటే మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయాలి. ఓకేనా, ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి, సిఎండి ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమెజాన్ -SSM ఏజెంట్. ఓకే, అమెజాన్ -SSM ఏజెంట్. ఓకే, ఐఫోన్ వర్షన్. ఇప్పుడు ఏంటంటే నీకు వర్షన్ చూపిస్తారు చూడండి. చూపించిందా? ఆ స్పెసిఫిక్ వర్షన్ ఏది 3.3.1349.0 ఈ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయ్యి వచ్చింది. ఓకే, సూపర్. ఓకే, క్లియర్ కదా. మన యొక్క ఎస్ఎస్ఎం ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుందంటే విండోస్ లో ఇక్కడ అవుతుంది. సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, అమెజాన్ ఎస్ఎస్ఎం అనే దాంట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఉంది. ఓకేనా, క్లియర్. ఓకే, బాగానే ఉంది. మన లాక్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, దీని రిలేటెడ్ లాక్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే సి డ్రైవ్కి వెళ్ళండి. సి డ్రైవ్ లో ప్రోగ్రామ్స్ డేటా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. మీకు ఇక్కడ కనపడకపోతే ఏం చేయాలంటే వ్యూకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ అని ఉందా, వ్యూలో హెడెన్ ఐటమ్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకో. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? హెడెన్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి, ప్రోగ్రామ్ డేటా, అమెజాన్ ఎస్ఎస్ఎం. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే లాక్స్కి వెళ్తే ఇక్కడ మీరు అమెజాన్ ఎస్ఎస్ఎం ఏజెంట్ యొక్క లాక్స్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? ఇన్సైడ్ ద సి ప్రోగ్రామ్ డేటా అనేది హెడెన్ ఫైల్ మీరు ఎనేబుల్ చేసిన తర్వాతనే మీకు కనపడుతుంది. ఆ ప్రోగ్రామ్ డేటాలో అమెజాన్ ఎస్ఎస్ఎం లాక్స్ లో ఆ లాక్స్ అమెజాన్ ఎస్ఎస్ఎం ఏజెంట్ అని ఉంది కదా దీంట్లో. ఓకేనా, క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీ క్వశ్చన్స్ నౌ? ఫైన్, సూపర్. నౌ మనం ఇన్స్టాల్ చేసాము, బాగానే ఉంది, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. అండ్ ఆల్సో చెక్ చేసాం స్టేటస్ గుడికి, ఎవ్రీథింగ్స్ ఫైన్. నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సర్వర్ ని ఎస్ఎస్ఎం ఏజెంట్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఒకసారి ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మన ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఏ ఇన్స్టెన్స్ అయితే ఆ ఇన్స్టెన్స్. ఓకేనా, ఇక మనకు విండో సెలెక్ట్ చేసుకున్న కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సెషన్ మేనేజర్ ఉందా, ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది చూడండి, ఎస్ఎస్ఎం ఏజెంట్ ఈజ్ నాట్ ఆన్లైన్. మీరు అడగచ్చు, మురళి ఎస్ఎస్ఎం ఏజెంట్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా, మళ్ళీ స్టిల్ ఏంటి ఇట్ ఇస్ నాట్ ఆన్లైన్ అని చూపిస్తుంది అంటే, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ఎం ఏజెంట్ రన్ అవుతున్నంత మాత్రాన వర్క్ అవ్వదు. మనకేంటంటే ఈ యొక్క సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ కి ఒక ఐఎం రోల్లో ఒక పాలసీ అనేది అటాచ్ చేయాలి. అప్పుడే నువ్వు సెషన్ మేనేజర్ ద్వారా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కన్సోల్ ద్వారా కనెక్ట్ అనేది అవ్వచ్చు. మరి ఏంటది? సో దానికోసం ఏంటంటే ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కిందికి రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక పాలసీ అనేది ఉంటుంది. ఏ పాలసీ ఉంటుంది? అమెజాన్ ఎస్ఎస్ఎం మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కోర్ అనే ఒక పాలసీ అనేది ఉంటుంది. ఈ పాలసీలో ఇది మినిమం పర్మిషన్స్. ఇవి డైరెక్ట్ గానే యాడ్ చేయొచ్చు, ఇండియన్ పాలసీ కానీ కస్టమైజ్ పాలసీ క్రియేట్ చేసి, లేకపోతే ఎగ్జిస్టింగ్ రోల్ ఉంటే ఎగ్జిస్టింగ్ రోల్ కి ఈ పాలసీ అటాచ్ చేస్తాం. ఆ రోల్ అనేది ఆ ఈసీటీ ఇన్స్టెన్స్ కి అటాచ్ చేస్తాం. లేదు, కొత్త రోల్ క్రియేట్ చేసి ఈ ఈ ఏడబ్ల్యూఎస్ మేనేజ్ పాలసీ అనేది యాడ్ చేయొచ్చు. ఏంటి పాలసీ నేము? అమెజాన్ ఎస్ఎస్ఎం మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కోర్ అనేది. ఓకే, సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఐఏఎంకి వెళ్ళండి. ఇక్కడ ఐఏఎంకి వెళ్ళి, ఓకే, ఇక్కడ ఐఏఎంకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రోల్ అనేది క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, నువ్వు క్రియేట్ చేసిన విండోస్ సర్వర్, ఓకే, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం క్రియేట్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే క్రియేటర్ రోల్ అని ఇచ్చేసి ఇక్కడ అమెజాన్ ఇదే సెలెక్ట్ చేసుకున్నాం. అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈసీటీకి వెళ్ళండి. ఈసీటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూస్ కేస్ ఈసీ2 నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాలసీ అటాచ్ చేయి, ఎస్ఎస్ఎం అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కిందికి రండి. ఓకే, ఇక మనం చూసుకున్నట్టయితే అమెజాన్, ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ ఎస్ఎస్ఎం మేనేజ్డ్ ఇన్స్టెన్స్ రోల్ అనే కోర్ అనే ఒక పాలసీ ఉంది కదా, ఆ పాలసీ అటాచ్ చేద్దాం. ఓకేనా,
సో దీన్ని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ కావాలంటే మనకు ఆ పాలసీలు ఏమున్నాయి అనేది ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ అని క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ రోల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, మనకి ఇదేంటి ఫ్రంట్ ఎండ్ పర్పస్ కదా, ఐఫోన్ ఫ్రంట్ ఎండ్ ఐఫోన్ యాప్ ఐఫోన్ రోల్ అని ఇస్తున్నాను. మీ ఇష్టం, మీ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను ఇది ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పాలసీ అనేది అటాచ్ చేశాము. ఇక్కడ ట్యాక్స్ ఇస్తున్నాను ఎందుకంటే రిఫరెన్స్ పర్పస్ కోసం, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా ట్యాక్స్ ని బట్టి. క్రియేటర్ రోల్ అని క్లిక్ చేయి. ఓకే, ఇక్కడ మనము రోల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే రోల్ క్లిక్ చేస్తే ఈ రోల్ కి ఆ పాలసీ అనేది అటాచ్ చేసినాం. ఎస్ఎస్ఎం రిలేటెడ్ పాలసీ అనేది అటాచ్ అనేది చేశాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పాలసీని ఈ ఈ ఈ ఈ ఈ సర్వర్ ఈ సర్వర్ కి అప్డేట్ చేద్దాం. సో దానికోసం సర్వర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్షన్స్ ఉందా, యాక్షన్స్ లో సెక్యూరిటీ ఉందా, సెక్యూరిటీలో మాడిఫై ఏం రోల్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ చేయి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఓన్లీ కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైం ఏంటంటే 20, 30, 50, 100, 200 రోల్స్ కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు ఏంటంటే సెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో టీ అనేది మిస్ అయింది, ఇక్కడ ఇగ్నోర్ ఇట్. ఓకే ఫైన్, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అప్డేట్ ఐఎం రోల్ అని చేయి. ఇప్పుడు మనం అప్డేట్ చేసాం, ఏదానికి, ఆ సర్వర్ కి అప్డేట్ చేసాం. ఇప్పుడు ఒకసారి మనము కనెక్ట్ అని క్లిక్ చేయి. నీకేం చూపిస్తుంది ఇక్కడ, ఇదే ఇష్యూ వస్తుంది. సో కొద్దిసేపు వెయిట్ చేయండి, లేకపోతే ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి ఈ ఎస్ఎస్ఎం ఏజెంట్ ని రీస్టార్ట్ చేయండి. ఎస్ఎస్ఎం ఏజెంట్ ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రీస్టార్ట్ అని ఇవ్వండి. ఇక్కడ ఎస్ఎస్ఎం ఏజెంట్ ఉంది చూడండి, అమెజాన్ ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది. దాన్ని ఏం చేశానంటే నేను రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక్కడికి రీస్టార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి. ఒకసారి జస్ట్ ఈ పేజీని రీఫ్రెష్ చేసి ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కనెక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ కనెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే విండోస్ కనెక్ట్ అనేది అయిపోయాయి జరుగుతా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సి డ్రైవ్ లో విండోస్ లో సిస్టమ్ 32 లో నేను ఉన్నాను చూడండి. అర్థమైంది కదా, ఇక్కడ డైరెక్ట్ గా మనకి కనెక్ట్ అయిపోయాం. ఓకే బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, సూపర్ గా కనెక్ట్ అయ్యావు. ఓకేనా, ఎస్ఎస్ఎం ఏజెంట్ రన్ అవుతుంది. ఐఎం రోల్ అటాచ్ చేసాము, పాలసీ అటాచ్ చేసిన తర్వాత ఎస్ఎస్ఎం ఏజెంట్ ని మనం రీస్టార్ట్ చేస్తే మనకు కనెక్ట్ అనేది అయిపోయాం. ఇక మనం చూసుకున్నట్టయితే డిఆర్ అని కొడితే మనకు కమాండ్ రన్ అవుతుంది. ఎందుకంటే ఇది విండోస్ లో కనెక్ట్ అయ్యాం కాబట్టి, డిఆర్ అనేది వర్క్ అవుతుంది. అదే లైనక్స్ అయితే ఎల్ఎస్ కమాండ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే బాగానే ఉంది మురళి, ఇక్కడ నువ్వు కనెక్ట్ అయిపోయావు, అన్ని చూస్తున్నావు. ఓకే, ఇక్కడ నేనేం చెప్పాను, ఎస్ఎస్ఎం ఏజెంట్ ఈ సెషన్ మేనేజర్ యూజ్ చేసినప్పుడు మనకు ఒకటి, నువ్వు ప్రైవేట్ లో ఉన్నా సరే పబ్లిక్ లో ఉన్నా డజన్ మ్యాటర్, నీకు ఒకటి జంప్ సర్వర్ అవసరం లేదు. రెండోది ఈ క్లయింట్ VPN కూడా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నేను డిస్కనెక్ట్ అని క్లిక్ చేశాను. ఏం చేశాను, డిస్కనెక్ట్ అని క్లిక్ చేసి ఈ సెషన్ మేనేజర్ ని క్లోజ్ చేసేసి మళ్ళీ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నావు కదా, చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సెషన్ మేనేజర్ ఉంది కదా, దీని మీద కనెక్ట్ అని క్లిక్ చేయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు క్లయింట్ VPN కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా నువ్వు సర్వర్ అనేది కనెక్ట్ అయిపోతావు. ఓకే, ఒకటి అర్థమైంది కదా, ఒకటి జంప్ సర్వర్ అవసరం లేదు. ఈ సర్వర్ ఏంది, ప్రైవేట్ లో ఉంది. ప్రైవేట్ లో ఉన్నంత మాత్రాన నీకు జంప్ సర్వర్ అంటే బాస్టన్ హోస్ట్ సర్వర్, ఆ జంప్ సర్వర్ అంటాం కదా, దానికి కనెక్ట్ అయ్యి ప్రైవేట్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే క్లయింట్ VPN కూడా అవసరం లేదు. ఎప్పుడు ఎస్ఎస్ఎం ఏజెంట్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతావు. ఓకే క్లియర్, ఇది బాగానే ఉంది. సెకండ్ థింగ్ ఏం చెప్పాను, ఆ సెక్యూరిటీ గ్రూప్, ఏ సర్వర్ కు నువ్వు సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసావో ఆ సెక్యూరిటీ గ్రూప్ లో పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ RDPకి పోర్ట్ నెంబర్ ఎంత, 3389. 3389 పోర్ట్ నెంబర్ అనేది ఇన్బౌండ్ లో అలో చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ఎం ఏజెంట్ యూజ్ చేసేటప్పుడు అలో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎడిట్కి వెళ్ళండి. ఇక్కడ ఎడిట్ వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్టయితే RDP పోర్ట్ నెంబర్ అనేది 10 సిరీస్ ఇచ్చాం కదా, నేను దీన్ని డిలీట్ చేసేసి ఇన్బౌండ్ రూల్ ఎంటీ ఇస్తున్నాను. సేవ్ రూల్స్ అని క్లిక్ చేయి. ఓకే, నా ఇప్పుడు ఏంది, ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను, ఈ సిస్టమ్ మేనేజర్ డిలీట్ చేస్తున్నా, క్లోజ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ కనెక్ట్ అవుతున్నా చూడండి. ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒక అవగాహన కోసం. ఫస్ట్ థింగ్, నువ్వు క్లయింట్ VPN అవసరం లేదు, అలానే బాస్టన్ హోస్ట్ సర్వర్ అవసరం లేదు. వెన్
SSM తో నువ్వు కనెక్ట్ అయినప్పుడు అది పబ్లిక్ ప్రైవేట్ డజన్ మ్యాటర్, నువ్వు డైరెక్ట్ గా AWS కన్సోల్ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సర్వర్ కి నువ్వు పోర్ట్ నెంబర్ 3389 RDP పోర్ట్ నెంబర్ 3389, అదే విండోస్ లైనెక్స్ కి అయితే SSH పోర్ట్ నెంబర్ 22 ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నువ్వు కనెక్ట్ అయిపోతే మోర్ సెక్యూర్ గా కనెక్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము కనెక్ట్ అనేది అవుతున్నాం. అర్థమవుతుంది కదా. పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయని అవసరం లేదు, SSH కమాండ్ వాడి అవసరం లేదు, RDP ద్వారా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ విండోస్కి అయితే RDP ద్వారా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతాం. ఓకే, ఇది ఏంటి సర్వర్ నుంచి డైరెక్ట్ గా మనం కనెక్ట్ అవ్వడం. ఇక్కడ AWS EC2కి వచ్చి కనెక్ట్ అని క్లిక్ చేసి సెషన్ మేనేజర్ సెలెక్ట్ చేసుకొని చేస్తాం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకు సిస్టమ్ మేనేజర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సిస్టమ్ మేనేజర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సెషన్ మేనేజర్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సెషన్ మేనేజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు విండోస్ డిస్కనెక్ట్ అయిందంటే మన క్లయింట్ VPN డిస్కనెక్ట్ చేసాం కదా. సో అందుకోసం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకున్న సెషన్ మేనేజర్ లో ఎవరెవరు ఏం కనెక్ట్ అయ్యారనేది ఇక్కడ అన్ని చూపిస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, ప్రిఫరెన్సెస్ లో నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. ఐడియల్ సెషన్ టైమ్ అవుట్ డిఫాల్ట్ గా 20 minutes. ఒకవేళ నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే 1 minute నుంచి 60 minutes లోపు ఎప్పుడైనా మనం సెటప్ చేసుకోవచ్చు. అలానే మాక్సిమం సెషన్ డ్యూరేషన్ కూడా 1 minute నుంచి 1440 minutes వరకు నువ్వు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఫైన్. ఒకవేళ లాక్స్ స్టోర్ చేయాలనుకుంటే క్లౌడ్ వాచ్ లాక్స్ లో కానీ S3 లాక్స్ లో కానీ S3 లో కానీ లాక్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఏ దాని రిలేటెడ్ సెషన్ కనెక్ట్ అయినావు కదా, ఈ సెషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆ క్లౌడ్ వాచ్ లో కానీ S3 లో కానీ స్టోర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ సెషన్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్టార్ట్ సెషన్ క్లిక్ చేస్తే ఇక్కడ నువ్వు రీజన్ ఫర్ సెషన్ ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ప్రస్తుతానికి ఒక విండోస్ సర్వర్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. అదే నీకు మల్టిపుల్ ఉన్నాయనుకో అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ అని క్లిక్ చేయి. తర్వాత ఒకవేళ డాక్యుమెంట్ ఒకవేళ క్రియేట్ చేసింది ఇక్కడ ఉంటాయి, ప్రస్తుతానికి లేవు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి స్టార్ట్ సెషన్ అని క్లిక్ చేస్తే అక్కడ AWS కన్సోల్ నుంచి ఎలా కనెక్ట్ అయ్యావో EC2 కన్సోల్ EC2 నుంచి సేమ్ థింగ్ సిస్టమ్ మేనేజర్ ఊరికే సెషన్ మేనేజర్ నుంచి నువ్వు ఇలానే కనెక్ట్ అయిపోతావు. ఇక్కడ చూసుకున్నట్టయితే నువ్వు కనెక్ట్ అనేది అయిపోయావు. ఓకేనా, క్లియర్ కదా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, బాగానే ఉంది. ఇలా మనకు కనెక్ట్ అయిపోయాము. పర్ఫెక్ట్. లాక్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను, C drive లో ప్రోగ్రామ్ డేటాలో ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే లాక్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. గెట్ కంటెంట్ ఈ కమాండ్స్ ఏంటంటే పవర్షల్ కమాండ్స్. పవర్షల్ యూజ్ చేసుకునే గురికే మీరు చెక్ చేసుకోవాలనుకున్న స్టేటస్ ఎవ్రీథింగ్ అనేది మీరు చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ కదా. ఇక్కడ ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సెషన్ మేనేజర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక సర్వర్ని అది విండోస్ కానీ లైనక్స్ కానీ మోర్ సెక్యూర్ గా కనెక్ట్ అయ్యి మేనేజ్ చేయాలనుకున్నప్పుడు మనము సెషన్ మేనేజర్ అనేది యూజ్ చేస్తాము. వితౌట్ SSH కానీ ఫర్ లైనక్స్, RDP ఫర్ విండోస్, అలానే ఇన్బౌండ్ పోర్ట్ నెంబర్స్ కూడా ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ మోర్ సెక్యూర్ గా కనెక్ట్ అయిపోతాం. అన్ని సెషన్స్ అనేది ఆడిట్ అంటే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఏంటంటే ఇక్కడ AWS కన్సోల్ ద్వారా కనెక్ట్ అనేది అవుతాం. కమింగ్ టు ద బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఇక మనకు సెషన్ మేనేజర్ యూజ్ చేస్తే నీకు ఎలాంటి SSH కీ అవసరం లేదు, అలానే పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, అలానే బాస్టన్ హోస్ట్ అవసరం లేదు. ఓకే, నువ్వు ఏదైనా కనెక్టివిటీ మొత్తం ఆడిటబుల్ అవుతుంది. అలానే లాక్స్ అనేది కూడా S3 లో కానీ క్లౌడ్ వాచ్ లో కానీ కూడా లాక్స్ స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఏంటంటే సింపుల్ గా యాక్సెస్ చేసుకోవచ్చు వయా కన్సోల్ కానీ CLI ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. అలానే ఎలిమినేట్ కూడా చేసుకోవచ్చు నీట్ ఫర్ ద బాస్టన్ హోస్ట్. ఓకే, క్లియర్ రైట్. ఈ CLI we won't use it, only Amazon AWS console only guys. ఓకే, జస్ట్ కరెక్షన్. ఓకే, అండ్ కాస్ట్ వైజ్ చూసుకున్నట్టయితే యూజువల్ గా ప్రైవేట్ దానికి కనెక్ట్ అవ్వాలంటే ఏంది, మనకు బాస్టన్ హోస్ట్ కానీ జంప్ సర్వర్, అలానే క్లయింట్ VPN కావాలి కదా. సో అదే మనము SSM ఏజెంట్ యూజ్ చేస్తే, సెషన్ మేనేజర్ యూజ్ చేస్తే మనకు అలాంటివి ఏం అవసరం లేదు. అలానే ప్రీ రిక్వెస్ట్ చూసుకున్నట్టయితే SSM ఏజెంట్ ఏంటంటే ఇప్పుడున్న న్యూ EMIs ఏంటంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలి, .exe ఫైల్ ఇన్స్టాల్ చేసుకొని మనము ఇది PowerShell రిలేటెడ్ కమాండ్స్ ఎలా స్టార్ట్ అయిందా, రీస్టార్ట్ చేయాలన్నా ఎవ్రీథింగ్. అలానే మనకు టాస్క్ మేనేజర్కి వెళ్ళి కూడా నేను ఎలా స్టార్ట్ చేయాలని చూపించాను. లాక్స్ అనేది ఈ ప్రోగ్రామ్ డేటాలో స్టోర్ అవుతాయి. అలానే డిఫాల్ట్ గా C drive ప్రోగ్రామ్ ఫైల్స్ లో అమెజాన్ SSM లో మనకు ఇన్స్టాల్ అయి ఉంటుంది ఈ SSM ఏజెంట్ యొక్క పాత్ అనేది డిఫాల్ట్ పాత్. ఓకేనా, అలానే పాలసీ అనేది చూసాము, ఎలా కనెక్ట్ అవ్వాలి AWS EC2 కన్సోల్ నుంచి, అలానే సెషన్ మేనేజర్ సిస్టమ్ మేనేజర్స్ నుంచి కూడా ఎలా కనెక్ట్ అవ్వాలనేది
చూపించాను. ఓకేనా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ ఇన్ రియల్ టైంలో అడుగుతారు. సెషన్ మేనేజర్ కనెక్ట్ అవ్వడం వల్ల ఎస్ఎస్ఎం ఏజెంట్ ఎలా ఇన్స్టాల్ చేసావు, ఇవన్నీ ఇక గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్ఎం ఏజెంట్ ఏంటంటే ఓన్లీ సెషన్ మేనేజర్తో కనెక్ట్ అవ్వడమే కాదు, ఒకవేళ ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా ఎస్ఎస్ఎం ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో కాబట్టి ఏంటంటే రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇంటర్వ్యూ లెవెల్ కూడా అడిగే అవకాశాలు. ఒక విండోస్ సర్వర్ని ఎన్ని వేస్ లో కనెక్ట్ అవ్వచ్చు, ఎలా కనెక్ట్ అవుతావు, ఓకేనా? ఎస్ఎస్ఎం ఏజెంట్ రన్ అవ్వకపోతే ఎలా ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు, ఎక్కడ పాతు విండోస్లో ఎలా, లైనక్స్లో ఎలా, ఇవన్నీ అడుగుతారు. ఓకేనా? క్లియర్ కదా? ఫైన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, యూ కెన్ కామెంట్, ఐ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలానే ఏంటంటే మనకు ఆ తెలుగు డెవాప్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఏంటంటే అన్ని డెవాప్స్ రిలేటెడ్ కోర్సెస్ పబ్లిష్ చేశాను. డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటంటే 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. మీకు ఏ ప్లాన్ కావాలన్నా ఆ ప్లాన్ చూస్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఓకేనా? మీరు ఒకవేళ ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఏదన్నా ఫేస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ పింగ్ చేయండి ఈ నెంబర్కి. సో దట్ ఐ విల్ రెస్పాండ్ అండ్ help you. Okay. Thanks for watching this video. We'll see next video.